ఒక్కసారి ప్రతి ఒక్కరూ కొన్న ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వచ్చి సురేష్ గురు. ఇతను సోషల్ మీడియాలో మంచిగా నవ్వుకునే వీడియో చేస్తాడు, ఫన్నీ వీడియోస్, కామెడీ వీడియో చేస్తాడు. నిజంగా ఎవరైనా ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఇతని వీడియోస్ కానీ చూస్తే నిజంగా ఆ బాధ అనేది ఫుల్గా మర్చిపోతాం. అంత హ్యాపీగా, అంత ఫుల్ ఫన్నీగా ఉంటాయి ఇతని వీడియోస్. ఎవరో కొంతమంది చెత్తనా కొడుకులు ఇతను చనిపోయాడని చెప్పి సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టారు. అది చెత్తనా కొడుకులరా, నాకు అర్థం కలదు. మీకు అతని మీద ఏదైనా కోపం ఉంటే డైరెక్ట్గా పర్సనల్గా వెళ్ళి చూసుకోండి. అంతేగాని అతను చనిపోయాడు, ఇంకా లేరు, ఇంట్లో సమస్యల వల్ల చనిపోయాడు, ఉరేసుకుని చనిపోయాడు అని చెప్పి ఇలాంటి పనికి మళ్ళీ ఫోటో పెడుతున్నారే, అది ఆ ఫోటోని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తే తట్టుకోగలుగుతారా? అరే ఏం చేశారా మా వాడు, ఇంత దారుణంగా పెట్టారు మా వాడి గురించి అని చెప్పి అనుకుంటారా? అతను చూసి తట్టుకోగలుగుతారా? మీ పైన కేసు కూడా పెట్టచ్చు తెలుసా? ఈ ఫోటో పెట్టిన వ్యక్తి ఎవరో కానీ అతని పైన కూడా కేసు పెట్టచ్చు. చెత్త నా కొడుకులరా, ఇలాంటి పనికి మాలి వీడియో చేసే బదులు నోరు మూసుకుండొచ్చు కదరా. మీకు ఏదైనా కోపం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి చూసుకోండి. మనిషి చనిపోయాడు, లేనిపోయినట్టు పనికి మాలిన పోస్టర్ని పెడతా ఉంటారు. చెత్త నా కొడుకులరా, ఒక మనిషి బతుకుండగానే చంపేస్తారు. ఇతను నాకు అర్థం. ఇతని ఫోటోలే కదండి, ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి. ఇలాగా ఇలాంటి రోడ్లపైన యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా పోలీసు వాళ్ళు. లేకపోతే ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఒక వ్యక్తి బతుకుండగానే చనిపోయాడని చెప్పి ఇలాంటి పోస్టులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది చాలా తప్పు. మీకు ఏదైనా ఉంటే డైరెక్ట్గా పర్సనల్ చూసుకోండి. అంతేగాని మనిషి చనిపోయాడు అని చెప్పి ఇలాంటి పనికి మళ్ళీ పోస్టులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు.